హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఇప్పుడే కన్నప్ప మూవీ చూడడం జరిగింది అండ్ మై హానెస్ట్ రివ్యూ. సో నాకైతే సినిమా నచ్చింది. హానెస్ట్లీ నేను పెట్టిన టికెట్ ప్రైస్ ఏదైతే 200-250 రూపీస్ ఉందో అది నాకు వర్త్ అనిపించింది. థియేటర్ నుండి బయటికి వస్తున్న ఆ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఐ రియలీ ఫెల్ట్ ఐ వాచ్డ్ అ గుడ్ మూవీ. దీనికి రీజన్ ఏంటంటే ద పాజిటివ్స్ ముందుగా మాట్లాడుకుందాం. పాజిటివ్స్ వచ్చేసి విష్ణు మంచు గారి యాక్టింగ్. సో యాక్టింగ్ అంటున్నాను ఏంటి అంటే ఇక్కడ ఎమోషనల్ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ భక్తుడికి మరియు ఆ శివుడి మధ్యలో ఏదైతే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయో అది చాలా బాగా క్యారీ చేశారు. అండ్ త్రూ అవుట్ అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ క్యారెక్టర్ విష్ణు మంచు గారు చాలా ప్రాపర్గా ముందుకు తీసుకెళ్లారని అనిపించింది. అండ్ ఇకపోతే ప్రభాస్ గారు సెకండ్ హాఫ్లో ఒక ఎక్సలెంట్ రోల్ చేశారని చెప్పాలి. ఆయన వల్ల చాలా ప్లస్ అయింది ఈ మూవీకి. చాలా మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి అండ్ ఆయన క్యారెక్టర్ చాలా చాలా బాగుంది. ఆయన ఎప్పుడైతే వస్తారో అక్కడి నుండి సినిమా అనేది ఒక రేంజ్కి వెళ్ళిపోయిందని చెప్పాలి. అక్కడ నుండి సినిమా అనేది అసలు తగ్గదు. ఎస్పెషలీ ద లాస్ట్ 30 minutes ఇట్ ఈజ్ అ సంథింగ్. నాకు పర్సనల్గా నేను లిటరలీ సర్ప్రైజ్ అయ్యాను విష్ణు మంచు గారి యాక్టింగ్ కానీ ఇదంతా చూసి. అండ్ ముఖ్యంగా మోహన్ బాబు గారి యాక్టింగ్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చాలా చాలా బాగుంది స్క్రీన్ మీద చూస్తుంటే ఆయన రోల్ కూడా అంతే క్రిస్ప్గా, ఎక్కడైతే ఆయన రావాలో అక్కడ వస్తూ చాలా క్రిస్ప్గా ఉంది ఆయన రోల్ ఓవరాల్ మూవీ లెంత్లో. అండ్ మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఫస్ట్ హాఫ్లో దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా ప్రభాస్ గారు ఈ సినిమా చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ ప్లస్ అండి. ఇది ప్రభాస్ గారి కెరీర్లో ఇది అస్సలు ఒక మైనస్ పాయింట్ లాగా ఉండదు. ఇది ఖచ్చితంగా కన్నప్పలో ప్రభాస్ గారు చేశారు అని ప్రభాస్ గారు కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ చాలా హ్యాపీగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయన రోల్ అలా డిజైన్ చేయబడింది. ఆయన రోల్కి అంత ఇంపార్టెన్స్ ఉండడం వల్లే ఆయన ఒప్పుకున్నారేమో అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం విష్ణు మంచు గారు కూడా చాలా చాలా కేర్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎవ్రీ షాట్ ఆఫ్ ప్రభాస్ గారు ఈజ్ ఎక్సలెంట్ అండి. సో నాకు జనరల్గా ఏమనిపించిందంటే ప్రభాస్ గారికి ఇది ఒక చాలా చాలా ప్లస్ పాయింట్. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన ఇలాగే ఇంకా ఎన్నో క్యామియోస్ చేయాలి రాను రాను సినిమాల్లో అని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇయర్కి ఒక సినిమానే లేదా 2 yearsకి ఒక సినిమా చేస్తారు కాబట్టి అప్పుడప్పుడు ఇలా క్యామియోస్ చేస్తే ప్రభాస్ గారి ఫ్యాన్స్కి కానీ మూవీ లవర్స్ కానీ చాలా హ్యాపీగా ఉంటుంది ఆయన స్క్రీన్ మీద చూడడం. సో దీస్ ఆర్ ద పాజిటివ్ థింగ్స్. అండ్ అలాగే సాంగ్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ నాకు బాగానే అనిపించాయి. అండ్ ఇప్పుడు ఇకపోతే నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి మోస్ట్లీ కొంచెం సీరియల్ మేకింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ. అండ్ కొంచెం ఎక్కువగానే వైడ్ షాట్స్ కానీ ఇవి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అది మనకి ట్రైలర్ చూసినా కూడా అర్థమవుతుంది. క్లోజ్ షాట్స్ కానీ కొంచెం ఎమోషనల్ షాట్స్కి మనకి ఎక్కువ క్లోజప్స్ కానీ ఇలాంటివి వాడలేదు అని అనిపించింది. అండ్ డైరెక్షన్ ఇంకొంచెం షార్ప్గా ఉండుంటే బాగుండు, కొంచెం ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్గా ఉండుంటే బాగుండు అనిపించింది. అండ్ మేజర్ డ్రాబ్యాక్ ఈ సినిమాకి ఏంటంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి కథ అనేది ఎక్కువగా ముందుకెళ్లకుండా జస్ట్ ఫిల్లింగ్ సీన్స్తో మాత్రమే నడుస్తూ ఉంటుంది. సో అదొక్కటే కొంచెం బేరబుల్, అదొక్కటే మనం కొంచెం తట్టుకోగలిగితే సెకండ్ హాఫ్ అనేది ఎక్సలెంట్గా ఉంది అనేది నా రివ్యూ. సో దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ కన్నప్ప. అండ్ ఖచ్చితంగా మీరు వెళ్ళి సినిమా చూడండి థియేటర్లో. Definitely it's worth your ticket price. And thank you. Subscribe to the channel.